డైరెక్టర్ క్రిష్ మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన సినిమాలోనే కథ హీరో, ఆ పాత్రకి ప్రాణం పోస్తారు నటులు. అందుకే క్రిష్ సినిమా అంటారు కానీ ఫలానా హీరో సినిమా అని ప్రత్యేకంగా మాట్లాడుకోరు. అయితే ఈ మధ్య కాలంలో ఆ మ్యాజిక్ మిస్ అయిందనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి టైంలో ఒక క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు క్రిష్. ఆ అప్డేట్లు ఏంటో చూద్దాం. భారీ హడావిడి ఉండదు, షూటింగ్ కూడా కూల్గా సాగిస్తారు. ప్రమోషన్లోనూ జోరు చూపించరు. అయినప్పటికీ క్రిష్ సినిమా అంటే ప్రేక్షకులకి అదో ఆసక్తి. నిత్యం మన కళ్ళ ముందు జరిగే చాలా సంఘటనలను ఓ దండగా గుచ్చి మనకి కొత్తగా పరిచయం చేస్తారు. ఆ సమస్య మనదే అని భావించేలా చేస్తారు. అందుకే డైరెక్టర్ క్రిష్ మూవీస్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తన ఫస్ట్ మూవీ గమ్యం నుంచి ఘాటి వరకు కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే ఫిలిం జానర్ ఏదైనా ప్రతి సినిమాలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. డిఫరెంట్ కథతో వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులను మెప్పిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న క్రిష్ని చూసి గమ్యం, వేదం లాంటి మరొక సక్సెస్ అవసరం అంటున్నారు. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ మరొక కొత్త కథను సిద్ధం చేశారు. మార్చి 19 ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ మర్నాడే తన టీంతో కలిసి డార్జిలింగ్కి వెళ్తారట. ఎందుకంటే క్రిష్ తర్వాతి మూవీ హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్లో వస్తోంది. ట్రెక్కింగ్ రిలేటెడ్ స్టోరీ రాశారని, ఆ కథతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తీస్తారని సమాచారం. ఘాటి తర్వాత క్రిష్ తీయబోయే మూవీ 7 హీరోలు ఉంటారనే ప్రచారం జరిగింది. దానిపై స్పందించిన దర్శకుడు అదంతా ప్రచారమే అని కొట్టిపాడేశారు. 7 హీరోలు ఉండరు. ఇంకా కొత్త ప్రాజెక్టులో ఎవరెవరు భాగమవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. పూజా కార్యక్రమాలు జరిగినప్పుడే ఆ విషయం రివీల్ అవుతుందని తెలుస్తోంది. క్రిష్ సన్నిహితుడు రాజీవ్ రెడ్డి, ఆయన తండ్రి సాయిబాబా జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్లు జోరుగా సాగుతున్నాయి. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలవుతుంది. ట్రెక్కింగ్ అడ్వెంచరస్ థీమ్తో రాబోయే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు జీవిత పాఠాలు, మంచి మెసేజ్తో ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది. గమ్యం, వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మణికర్ణిక, ఘాటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు. ఇప్పుడు ట్రెక్కింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాతో క్రిష్ ఈజ్ బ్యాక్ కనిపించుకుంటారనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.